వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము దేవుడి యొక్క మంచి విషయాలు అంటే దేవుడు ఏదైతే మంచిని బోధించాడో వాటిని మాత్రమే ప్రచారం చేస్తాం తప్ప, క్రిస్టియన్స్ చేసినట్టు మా దేవుడే నిజము, మా దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్తారు నేను అనే ఇందాకే విధంగా మాత్రం ఇందాకే ప్రచారం చేయమని చెప్పేశాను. చెప్పారు వాళ్ళు. నేనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. ఏమండి ప్రెసిడెంట్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ మీరేనా? నేనే నేనే అన్న గంభీరమైనటువంటి పదం యేసుప్రభు వాడాడు. ఇంకెవరు వాళ్ళ నేను దేవుడిని అని ఎవరు చెప్పలా. నేనే దేవుణ్ణి. ప్రభువుడు నీ పర్లేదండి ఏదైనా పర్లేదంటే అక్కడ ఏదో లొసుగుంది. అదేదో డమ్మీ క్యాండిడేట్, డమ్మీ రాజు, నిజమైన రాజు అట్లా చెప్పట దేశానికి నేను రాజుని అంటాడు. ఎవడో పక్కన వచ్చా నేను రాజునే అనుకోండి, నేనేమంటే ఈడు భలే మంచోడు ఎంతమంది రాజులు అనుకున్నా అంటే ఆ డమ్మీ. నిజమైన రాజు అంటే దానికి ఒప్పుకోడు. నిజమైన రాజు నేనే దేవుణ్ణి, దట్స్ ఆల్, నన్నే పూజించాలి. మీరు అన్నట్టు నిజమైన రాజు అంత గంభీరంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తారు, భయభ్రాంతులకు గురవుతారు, లొంగిపోతారు. భయభ్రాంతులకు గురైపోతారు. రాజుల విషయానికి రాజుల విషయానికి వస్తే ఎందుకంటే తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. నువ్వు రాజు అంటే ఆడు భయపడాలి. ఒక రాజును రాజు కాదనే ప్రస్తావన వచ్చినప్పుడు నేనే రాజు అంటే అయ్యా రాజు మీరే అని అంటారా లేదా? అక్కడ ప్రజలు అంటారా లేదా? మరి ఇక్కడ అనట్లేదు కదా యేసుప్రభు. నేను అనేది ఏంటంటే రాజు ఖచ్చితంగా నేనే రాజుని అంటాడు. ఎందుకంటే అతను ఒరిజినల్ కింగ్ కాబట్టి. ఒరిజినాలిటీ లేనివాడే నన్ను కూడా నేను కూడా రాజునే, నేను కూడా దేవుణ్ణి, ఆయన కూడా దేవుడే. నో ఇవన్నీ డమ్మీ డైలాగ్స్ కాబట్టి దాన్ని మనం బిలీవ్ చేయక్కర్లా. ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ ప్రూవ్డ్. నమ్మండి, నమ్మకపోతే అది మీ ఇష్టం. ఇదే మా సువార్త ప్రకటన. బలవంతం చేస్తే మేము ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. యేసు ప్రభువు నిజమని మీరు అంటున్నారు కదా, యేసు ప్రభువుని నమ్మకపోతే నమ్మని వాళ్ళకి ఏం జరుగుతుంది? యేసు ప్రభువును నమ్ముకోకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారండి. ఈ లోకల్ ఎట్లా బ్రతకొచ్చు, మంచిగా బ్రతకొచ్చు. జీవితానికి నాకు ఒక డెఫినేషన్ ఇవ్వగలుగుతారా? డెఫినేషన్ అంటే చనిపోయిన తర్వాత పూర్తిగా బ్రతుకుతారు అంటే నిత్య నరకంలో కానీ లేదా పరలోకంలో నిత్య జీవంలో కానీ అని బైబిల్ చెప్తుంది. హిందూ గ్రంథాలు కూడా ఏం చెప్తుంటే మంచి చేస్తేనే ఉన్నా వాడు మళ్ళీ ఏదో మంచిగా పడతాడు, కానీ మళ్ళీ కొన్నాళ్ళు శిక్ష అనుభవించాలి, చెడు చేసినట్టు శిక్ష అనుభవించి మళ్ళీ పడతాడు, మళ్ళీ లేదంటే మంచి అనుభవిస్తాడు, అట్లా రకరకాలు చెప్తాయి. అయితే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ క్రైస్తవులు దాదాపు ఒక చెట్టుకున్నటువంటి 2 కొమ్మలు లాంటి వాళ్ళే దాదాపుగా, యేసు ప్రభు దగ్గర తప్ప ఈక్వల్గా ఉంటది. హిందుత్వం ఉంది, డిఫరెంట్ గా ఉంటది. సో కనుక నిత్య జీవం పొందటం అంటే ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్మితేనే, నా పాపాల కోసం ఆయన మరణించాడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మితేనే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మారుమనసు పొంది పాపాలని విడిచిపెట్టాలి. మళ్ళీ ఏదో నేను నమ్మేశానండి ఇక నేను వెళ్ళిపోతాంటే కుదరదు. మళ్ళీ నిజంగా నువ్వు చెడుతనాన్ని మానేయాలి, మోసాలు మానేయాలి, ఆయన బిడ్డగా మంచిగా బ్రతుకు, ఖచ్చితంగా నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. దట్స్ ఆల్. బైబిల్ అదే చెప్పింది, నమ్మమంది. నమ్మితేనే, నమ్మకమే, నమ్మితే నిత్య జీవాన్ని పొందుతావు, నమ్మని వారు శిక్ష విధించబడుతున్నది అని బైబిల్ చెప్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇక్కడ బైబిల్ని బేస్ చేసుకొని నమ్మాల్సిందే, అంతేనా? అంతే, ఆల్మోస్ట్. అంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది. ఒకవైపు బైబిల్, ఒకవైపు మన ఎక్స్పీరియన్స్, మరోవైపు సైంటిఫిక్ గా, మరోవైపు చారిత్రాత్మకంగా, మరోవైపు పురావస్తు, ఇవన్నీ మనం చూసుకొని బైబిల్ని విశ్వసిస్తూ మనం ముందుకు సాగాలి. టోటల్ నేను చెప్పేది ఏంటంటే సరే ఈ భౌతికమైనటువంటి వాటిని మనం పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీరు జాన్ పాల్ అన్నారు, ఆయన ఒక హిందువు. లేదా కిరణ్ పాల్ అంతకుముందు వచ్చారు ఇంకో చోటకి, ఆయన ఒక హిందువు. ఓకే, నిజానికి మా పేరెంట్స్, మా ఫోర్ ఫాదర్స్ కూడా హిందువులు. బట్ వాళ్ళు క్రైస్తవులకు ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు మేము ఈరోజు ప్రకటించాల్సి వస్తుంది? దాన్ని నమ్మాము, ఇది సత్యమని ప్రూవ్ అయ్యింది. హిందుత్వంలో ఉన్న కూడా పురాతన కాలంలో ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో శోధనలు పెట్టారు. మీరు దళితులరా అంటరాని వాళ్ళు అంటూ ఊరు బయట పెట్టారు, హింసించారు, బాధ పెట్టారు. మిషనరీస్ వచ్చి వాళ్ళకి చదువు నేర్పించి, బడులు కట్టించి, గుడులు కట్టించి, వైద్య రంగంలో తీసుకొచ్చి విద్యను నేర్పించారు. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంది, ఇదంతా మతాన్ని పెంచడం, సమానత్వం ఉంది. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంది, హిందుత్వంలో సమానత్వం లేదు. ఈ రోజు కూడా తన్నులాట అదే కదా, రిజర్వేషన్ తన్నులాట. ఇప్పుడు కూడా మన ట్రెండ్ అవుతున్న విషయం అదే కదా. సో కనుక సమానత్వం ఎక్కడుంది? ప్రజలు అక్కడ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. సో కనుక ఈ రోజున మన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఇప్పుడు కుల వివక్ష లేకుండా క్రిస్టియానిటీలో చేరిన వాళ్ళు వాళ్ళ కులాన్ని ఎక్కడ కూడా వాడుకోరా? అవసరం లేదు, వాడుకోరు. అవసరం లేదా? వాడుకోరు, అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీ, నువ్వు ఎస్సీ కాబట్టి మీ పిల్లలు కూడా ఎస్సీగా రాయించుకుని పిల్లలు స్కూల్లో అన్నారు. స్కూల్ చదువుతున్నప్పుడు నా పిల్లల్ని నాకు అవసరం లేదు, బీసీసీగా రాయండి, నేను పాస్ట్ గారిని అని చెప్పాను. లేదంటే ఉద్యోగాలు రావండి మీ పిల్లలకి ఎట్లయితే అన్నారు. రాకపోయినా వెళ్ళండి కూడా, మాకేనా? మరి దాన్ని అంగీకరించకుండా ఇప్పుడు చాలా మంది క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కొందరు ఎస్సీలుగా వాళ్ళేం తక్కువ అని చూపెట్టుకోదని కొందరు రెడ్డిలుగానే ఉంటున్నారు. మరి వాళ్ళందరూ అది ప్రభుత్వం చేస్తున్న తప్పది.
రెడ్డిస్ అయిన వాళ్ళు క్రిస్టియన్లకు మమ్మల్ని ఇప్పటికీ నాకు కాల్స్ వస్తాయి. నేను క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుడిగా ఉన్నాను. చాలా మంది ఎంఆర్ఓలతో మాట్లాడాను, చాలా మంది డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడతాను. ఈ విషయం మీద అసలు సరైన అవగాహన ఏ ఎంఆర్ఓ కూడా లేదు. అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ ఒక చేస్తున్నారు? రెడ్డిలో నుంచి చర్చికి వస్తున్నాడు, పీసీసీలో వెయ్యాలి కదా. మీరు అంటుంది ఏంటంటే అతన్ని మరి రెడ్డిగా లేదు వద్దంటలా, కావాలంటున్నారు. అయ్యో నాకు కాల్ చేసి మేము మారుతామంటే ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వాళ్ళని అడిగితే సరైన జీవోలు అవన్నీ మాకు తెలియట్లేదండి, మాకు తెలియదండి, మేమేం చేయలేమండి. ఎస్సీలకు మాత్రం మార్చమంటే మారుస్తామండి, ఓసీలు మాత్రం మేము చేయగలిగింది లేదండి, వాళ్ళు అట్లా ఉండాల్సిందేనండి అని అంటున్నారు. వాళ్ళు మారుతామరో దేవుడు అంటున్నారు. గవర్నమెంట్ లో ఫెసిలిటీ లేదు. దీని మీద కోర్టులో ఫైట్లు జరుగుతున్నాయి. నేనేమంటున్నా, వీళ్ళందరికీ నిజంగా ఇష్టం ఉందా? మరి చాలా మందికి ఇష్టం ఉంది. అంటే ఒకవేళ ఎవరన్నా ఎక్కడన్నా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మరి ఇష్టం లేని వాళ్ళ సంగతి ఏంటి? అది తప్పు. అది దాన్ని మేము ఖండిస్తాం. క్రైస్తవులు అట్లా ఉండకూడదు. మనకు రిజర్వేషన్ కావాలంటే నాకు ఎస్సీగా, మన చర్చి కావాలంటే దేశప్రభు అంటే అది తప్పే. ముందు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు నేను నా పిల్లల గురించి చెప్పాను, ఇప్పుడు నా బిడ్డ గురించి చెప్పాను. నేను ఎస్సీ కాదు, బీసీ. ఓకే రైట్, బీసీలో చదివాడు. బీసీలో చదివిన అతను కాలేజీలో టాపర్ అయ్యాడు. కాలేజీలో టాపర్ అయితే కాలేజీలో సెలెక్ట్ అయ్యి ఈరోజు కెనడాలో ఉన్నాడు నా కొడుకు. దేవుడు వదిలిపెట్టలా. నా కూతురు ఉంది, నా కూతురు కాలేజీ టాపర్. చదువుతుండగానే వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జనరల్ గానే మాకేంటే కులం అడ్డం పెట్టుకోవాలి, మేము గవర్నమెంట్ జాబ్ చేస్తాం. నా కూతురు, నా కొడుకు కెనడాలో ఉన్నాడు. అయ్యే దేవుడు గొప్పవాడు ఆయన, మేము వాటి కోసం ఆశించలా, అయ్యే మా ఎంట పడ్డాయి. అట్లాగే నేను క్రైస్తవ సమాజానికి చెప్పేది ఏంటంటే, ఈ హిట్ టీవీ ఆధ్వర్యంలో చూస్తున్న ఇంటర్వ్యూలో ఎవరు కూడా లోకాన్ని ఆశించి రిజర్వేషన్ కావాలి బట్ అలాగే అదే కావాలి అని ఆశించబాకండి. ఒకటి అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ విషయంలో కూడా మోసం ఉందండి. అంటే మీకు తెలుసో లేదో, ఓన్లీ ఎస్సీలు మాత్రమే చర్చిలోకి వస్తే అసలు కులానికి మతానికి సమాధానం ఎట్లా లింక్ అండి? కులం ఏం మారట్లేదే, ఆదాయం ఏం పెరగట్లేదే. చర్చికి వచ్చారు అనుకుందాం, పూరు గుడిసెలో ఉంటున్నాడు, ఏదో అట్లా పూరు గుడిసెలో ఉంటూ ఎస్సీగా బతుకుతూ ఏదో చర్చి పక్కనే ఉంది, వెళ్దాం మంచి మాట్లాడదామని వస్తున్నాడు, చదువుకుంటున్నాడు. ఉద్యోగానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు, నువ్వు ఆ చర్చికి వెళ్ళావా, బాప్తిసం పొందావా, అంటే నువ్వు క్రిస్టియన్వే, నువ్వు బీసీసీవి, నీకు రిజర్వేషన్ కట్ అన్నాడు. అదేంటి? వాడి వృత్తి మారలేదు, ప్రవృత్తి మారలేదు, అదే గుడిసెలో బతుకుతున్నాడు. ఇది ఒక అన్యాయం. వీటి మీద కోర్టులు జరుగుతున్నాయి. ఆ తీర్పులు ఇప్పుడు కదండి, చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ లో పడింది. మేము ఒక వీడియో కూడా పెట్టాం మన ఛానల్లో, క్రిస్టి విజన్ ఛానల్లో. ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది ఎస్సీలకి, అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ ఆత్మీయ కోణంలోకి వచ్చేటప్పటికి అవసరమైతే వాటిని వదిలిపెట్టేసేయండి, మనకి యేసుప్రభువే ముఖ్యమని చెప్తా. మన దేవుడు వదిలిపెట్టడు, మన పిల్లల్ని దీవిస్తాడు. దానికి నేనే ఉదాహరణ, నా ఫ్యామిలీ. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు అందరూ, మరి మీరంటే కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్నారు, మీరు ఫారిన్ కు కూడా పంపించడానికి మీరు రెడీగా ఉన్నారు, పంపించగలిగారు. మరి ఆర్థిక స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంది? నేను చెప్తుంది అదేనమ్మా. నేను రూపాయి పెట్టి నేను పంపించలేదు. నేను అదే అంటుంది, కంపెనీనే పంపించేసింది. బిడ్డకి నేను ఎక్కడ లంచం కట్టలేదు. ఇప్పుడు మీరంటే కొంచెం హయ్యర్ గా ఉన్నారు అంటే నేను అంటే అదే, పిల్లలకి తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. మీ పిల్లల్ని విడిచిపెట్టడు, మీ పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చాలా మంది పేదరికంలో ఉన్న క్రిస్టియన్ల గురించి ఏం చెప్తారు? ఉంటారు మరి వాళ్ళ లేరని నేను చెప్పను. ఇప్పుడు హిందుత్వంలో ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఈ రిజర్వేషన్లలో ఉంటారో వీళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి అదే పెద్ద దిక్కు అయిపోతుంది. అవును, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను, ఉన్న పరంగా రిజర్వేషన్ వదులుకోవాలంటే కష్టమే. నేను అందుకు అంటున్నాను, వదులుకుండని కాదు, బట్ అసలు లేదు వదులుకోవాలని ఇప్పుడు చట్టం వచ్చింది. మొన్న సుప్రీంకోర్టులో చెప్పారు, ఒక అమ్మాయి ఇట్లాగే చదువుకుంటే వాళ్ళ నాన్న హిందువు, వాళ్ళ అమ్మ క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది. వాళ్ళ నాన్న హిందువే, హిందూ బ్యాక్గ్రౌండ్, ఎస్సీగా వచ్చింది, చదువుతుంది, జాబ్ కోసం నేను ఎస్సీనే ధ్రువపత్రం కావాలని వెళ్ళింది. ఈ వీళ్ళ ఫ్యామిలీ మీద యాంటీగా ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి చర్చికి వెళ్తాని కంప్లైంట్ ఇచ్చారు విఆర్ఓకి. వాళ్ళు ఏం చేశారంటే మేము ఇవ్వని చెప్పారు. ఈ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో పిటిషన్లు వాళ్ళ మద్రాస్ చెన్నైలో జరిగింది. చెన్నైలో హైకోర్టు ఏం చెప్పింది, డెసిషన్ ఏం తీసుకుంది, ఆలోచన చేసి, నువ్వు చర్చికి వెళ్ళావా? వెళ్ళానండి. బాప్తిసం పొందేవా? పొందానండి. యేసుప్రభు నమ్మకం అండి. మరి అలాంటప్పుడు నువ్వు ఎస్సీ కాదు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇవ్వం అని కేసు కొట్టేసింది. ఇప్పుడు దీన్ని మీరు అగ్రీ చేస్తున్నారా? దీన్ని అగ్రీ చేయట్లేదు. ఇందాక మరి అన్నారు కదా, అది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇది చట్టపరంగా భౌతికంగా ఇది చాలా తప్పు. కానీ అదే నేను అంటున్నాను, మన క్రైస్తవులు వరే పోతే పోయింది పోనివ్వండి, మనకు ఏసై ముఖ్యం అంటాను. మళ్ళా ఇది అన్యాయం. అన్యాయం అప్పుడు అన్యాయం అని గొంతెత్తి అరుస్తాను నేను. బట్ అయినా మా వాళ్ళకి ధైర్యం ఏం చెప్తానంటే, అన్యాయమే. బట్ సరే, అవసరమైతే వదిలేయండి, మనకి ఏసై అంటే మనకి ఏసై చూసుకుంటాడు, ప్రభు ఉన్నాడు, పోతే పోయి మీరు ప్రభు బిడ్డలుగా జీవించండి అని చెప్తాను. అంటే మీ ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ అనేది ఒక సపరేట్ కమ్యూనిటీ అని మీరు భావించినప్పుడు,
డెఫినెట్లీ మరి మీకు దానికి సంబంధించి రాజ్యాంగం ఏవైతే కల్పించిందో వాటికి మీరు కట్టుబడి ఉండాలి కదా, అన్యాయం ఎట్లా అవుతుంది? కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. మరి ఇప్పుడు ఇది ఎట్లా అన్యాయమేగా. ఇక రాజ్యాంగం సంబంధం లేదండి ఇది. ఆ, రాజ్యాంగం లేదు. చట్టానికి రాజ్యాంగం ఉంటే ఖచ్చితంగా అంగీకరించాలి. రాజ్యాంగానికి చట్టానికి రాజ్యాంగం వేరు, చట్టాలు చేసుకున్నటువంటి విధానాలు వేరు. చట్టానికి కూడా కట్టుబడి ఉండాలి కదా, కట్టుబడి ఉండాలి. బట్ ఆ చట్టంలో మోసంగా రాస్తే నేను అదే ఇందాక చెప్పాను. ఇప్పుడు ఎస్సీ అనేటువంటి ఇండియాలో ఉన్న ఈ చట్టం మోసం అంటున్నారు మీరు. మోసపూరితంగా ఉంది. కోర్టులో నడుస్తుంది ఇది. అయ్యో ఇది సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. సీఎంలు కూడా ఏం చేయలేరు ఈ విషయంలో. కేంద్రమే కలిగించుకోవాలి. మేము మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఓకే, విషయం ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అయిపోతున్నాడు, ఓసీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అవట్లా. మరి ఇది మోసం కదా, అన్యాయం కదా. మరి అతను కూడా బీసీ చేయి, బీసీ రిజర్వేషన్ అప్లై చేయి. ఇక్కడేమో రిజర్వేషన్ పోగొట్టుకో. మీకు అర్థమైందా? ఎస్సీ అంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది, బీసీలకు రిజర్వేషన్ లేదు. మహా అయితే 1-2% ఉంటది, వీళ్ళకి 10-15% ఉంటది. ఇది వదులుకొని 1-2% నువ్వు వచ్చేసేయాలి. మరి ఓసీ వాళ్ళకి అసలు రిజర్వేషన్ లేదు. ఏడుకు వస్తే మరి బీసీ ఇస్తావా, నువ్వు 1-2 రిజర్వేషన్ చేరుస్తావా? మేము చేర్చం. మరి ఇది అన్యాయం కదా. వీడిని చేరుస్తానంటున్నావు, రిజర్వేషన్ తీసేస్తున్నావు. వాడిని చేర్చుకో, వాడిని రిజర్వేషన్ ఇయ్యి. ఇప్పుడు అంటే ఎక్కడైనా కూడా ఉన్నది వదులుకోవాలంటే సులభం అవుతుంది, కానీ లేనిది ఇంకా అడిషనల్ గా యాడ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న చట్టానికి, రాజ్యాంగానికి అంటే 15% ఉన్నదే పీకేస్తావు సంతోషంగా. 2% కలపలేవా? 15% వదిలేసుకుంటున్నాడు ఇక్కడ. 15% ఉన్న రిజర్వేషన్ వీళ్ళ స్థానంలో ఇంకోరికి మేలు జరుగుతుంది కదా అండి. ఎవరికి? వీళ్ళ స్థానంలో ఇంకో ఎస్సీలకు ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. ఏం చదువులు ఉన్నాయి వాళ్ళకి? ఎంతమందికి వచ్చినాయి? ఏం ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి? పునాది ఎక్కడ ఉంది? అదే కదా ఇప్పుడు తనులట్లు అవే కదా, గొడవలు అవే కదా. మాకే ఇవ్వండి, మేము చర్చికి వెళ్ళినా సరే మమ్మల్ని దళితులుగా గుర్తించండి అని కేసు నడుస్తుంది. మేము చర్చికి వెళ్ళినా మమ్మల్ని దళితులుగానే చూడండి. క్యాస్ట్ ఎందుకు మారుతుంది? చర్చికి వెళితే మతం కదా, దేవుడిని నమ్ముకున్నాం. మతానికి క్యాస్ట్, మీరు క్యాస్ట్ని బట్టి మాకు ఇచ్చారు రిజర్వేషన్. మతం బీసీకి వెళ్ళంగానే మతంలో మతాన్ని దీన్ని ఎట్లా ముడేస్తారు అన్నది వాదనలు జరుగుతున్నాయి అమ్మా. రైట్ నౌ జరుగుతుంది అది దీని విషయంలో. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఎనీవే నేను కొంచెం అడబడిగా ఉండటం వల్ల కొంచెం స్పీడ్ వెళ్ళిపోయింది. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం తాపీగా ప్రశాంతంగా మరికొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.